ఎన్నడూ ఎరగని వర్షం హైదరాబాద్ని నిట్ట నిలువున ముంచేసింది. జనజీవనాన్ని స్తంభింపజేసింది. భారీ వర్షం హైదరాబాద్ని అతలాకుతలం చేసింది. దాదాపుగా భాగ్యనగరం మొత్తం నీట మునిగింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు పడడంతో జంట నగరాల జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు భాగ్యనగరాన్ని బెంబేలెత్తించాయి. జోరు వానలు జంట నగరాలను ముంచెత్తాయి. అడుగు తీసి అడుగు వేయలేనంత వర్షం. ఏ వీధి చూసినా వరదే. ఏ కాలనీ చూసినా మోకాల్లోతు నీళ్లే. ఏ ఇంట చూసినా వాన కష్టాలే. భారీ వర్షాలు హైదరాబాద్ని అతలాకుతలం చేశాయి. విశ్వనగరం అనుకుంటున్న హైదరాబాద్ భారీ వర్షాలకు బేజారైపోయింది. రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లిలో ఇళ్లలోకి నీరు చేరింది. పంజగుట్ట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షపు నీటితో వాహనదారులు నరకం అనుభవించారు. గచ్చిబౌలి, మెహదీపట్నం, నాంపల్లి, అబిడ్స్, బాలానగర్, సనత్ నగర్, అమీర్పేట్, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ ఎక్కడ చూసినా వరదమయమే. నిజాంపేట్ నీట మునిగిపోయింది. అసలు ఏం అవ్వట్లేదు. ఇక్కడ చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నీళ్ళలో మోకాళ్ళ వరకు వచ్చేసింది. చాలా ఇబ్బంది పడ్డాము. నైట్ 10 నుంచి స్టార్ట్ అయిందండి. బాగా హెవీగా వచ్చేసింది. 1-2 కల్లా అసలు ఫుల్గా హెవీగా అయిపోయింది. వాటర్ ఇంట్లోకి వచ్చేసాయి. వాటర్ కరెంట్ లేదు. అందులో చాలా దోమలతోటి పిల్లలతోటి చాలా ఇబ్బంది పడ్డాము. బండ్లు కూడా అన్నీ ఇదైపోయినాయి. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. వాటర్స్ అన్ని దాంట్లో వెళ్ళిపోయి కార్లో కూడా ఫుల్గా వాటర్ పోయింది. ఈ కాలనీ ఆ కాలనీ అని కాదు, జంట నగరాల్లో ఏ కాలనీ చూసినా వర్షం దెబ్బకు విలవిలలాడింది. శివారు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. అనేక అపార్ట్మెంట్ల సెల్లార్లు వాన నీటితో నిండిపోయాయి. వేలాది వాహనాలు నీట మునిగిపోయాయి. అధికారులు, పాలకులు పట్టించుకోకపోవడం వల్లే తమ ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరిందని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదంతా డెఫినెట్లీ ప్రభుత్వ వైఫల్యం చూపిస్తుంది. మీరు G+3 ఉండాల్సిన ఏరియాలో G+5 పర్మిషన్స్ ఇచ్చుకుంటూ కట్టుకుంటూ పోతున్నారు. మరి చెరువులు కూడా ఉండాలి కదండి. ఎటు నీళ్లు పోతాయి. అది మీరు పట్టించుకోవట్లేదు. జస్ట్ కేవలం డబ్బుల కోసం అమ్ముడు పోయి మీరు స్కై స్కేపర్స్ కట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ప్రజలకి కనీసం మార్నింగ్ నుంచి ఏం చేశారు మీరు? మార్నింగ్ నుంచి అందరు ఇక్కడ ఇలా ఉంటే ఇంత బాధపడుతున్నారు. స్థానికులందరూ ఇక్కడ ఉన్న ఏ ప్రభుత్వం వచ్చి చూసిందండి? చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు జల్లలు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. తిండి తిప్పలు లేకుండా మగాళ్ళు అన్నీ చేసుకుంటా మొత్తం కార్లు, బైకులు అన్నీ మునిగిపోయినాయండి. అధికారులు ఎవరు రాకుండా ఏ చర్యలు తీసుకొని పరిస్థితి ఏర్పడిందండి మాకు. భారీ వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద నీటితో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని జలాశయాలు, చెరువులు, కుంటలు అన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇక నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఇన్ఫ్లో అంతకంతకు పెరగడంతో సాగర్ నీటిని అధికారులు ఎప్పటికప్పుడు బయటకు వదిలారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆరా తీశారు. జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, అన్ని శాఖల సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు.